వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపిక రాజ్. ముందుగా K6 జీటీపీఎల్ ప్రేక్షకులందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. వార్తలు ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అంబరాన్నంటిన హోలీ సంబరాలు. చిన్న పెద్ద తేడా లేకుండా రంగులు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్న ప్రజలు. కరీంనగర్ జిల్లాలో క్యాడర్తో కలిసి ఘనంగా హోలీ సంబరాలు జరుపుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్. రాష్ట్ర ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో తడి చెత్త పొడి చెత్తపై ప్రజలకు అవగాహన కల్పించిన మున్సిపల్ కమిషనర్ మోహన్. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో రూపాయికే లీటరు పెట్రోలు ఎగబడి కొనుగోలు చేసిన వాహనదారులు. కొత్త యూట్యూబ్ ఛానల్ ఓపెనింగ్ సందర్భంగా ఆఫర్. జిల్లా యువజన ఉత్సవ్ పోస్టర్ను ఆవిష్కరించిన కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ జిల్లాలో ఘనంగా హోలీ పండుగను నిర్వహించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కేంద్ర మంత్రి బండి సంజయ్ తన క్యాంపు కార్యాలయంలో కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి ఘనంగా హోలీ సంబరాలు జరుపుకున్నారు. అందరికీ రంగులు చల్లుతూ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బీజేపీ కార్యకర్తలు నాయకులతో కలిసి కరీంనగర్ పట్టణంలో బైక్ నడుపుతూ అందరితో కలిసి ఊరేగింపులో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. బీజేపీ క్యాడర్కు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. హోలీ పండుగ సందర్భంగా హిందూ బంధువులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక మంచి పండుగ వాతావరణంలో, ఒక సంతోషకరమైన వాతావరణంలో, ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో దేశవ్యాప్తంగా హిందువులందరూ కూడా హోలీ పండుగ జరుపుకుంటా ఉన్నారు. రకరకాల రంగులను జరుపుకుంటాము. అదే రీతిగా హిందూ సమాజం అంతా కలిసి ఉండాలని చెప్పి, హిందూ సమాజానికి ఎక్కడ ఇబ్బంది వచ్చినా, ఎక్కడ ఆపద వచ్చినా, హిందూ ధర్మానికి అవమానం జరిగినా హిందూ సమాజం అంతా సంఘటితం కావాలని చెప్పి ఈరోజు అన్ని రంగులు జరుపుకుంటున్నాము. అన్ని కులాల రాష్ట్ర ప్రజలకు హోలీ పండుగ సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలతో పాటు కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అందరూ సుఖశాంతులతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఆనందంగా రంగులు చల్లుకుంటూ జరుపుకునే పండుగ హోలీ. మనసంతా వెళ్లి విరుస్తూ అన్ని రంగులతో ఆడుకుంటూ శుభ సంతోషంగా ఉండే ఈ హోలీ పండుగ మీ జీవితాల్లో కూడా అటువంటి రంగుల హరివిల్లుగా. జగిత్యాల జిల్లా ధర్మపురిలో హోలీ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఆనందోత్సాహాల మధ్య హోలీ సంబరాలు జరిగాయి. హోలీ వేడుకల్లో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సంగి సత్యమ్మతో పాటు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రంగులు చల్లుకున్నారు. ఆటపాటలు ఆడుతూ ఒకరికొకరు రంగులు పూసుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కరీంనగర్ పట్టణంలోని పలు అపార్ట్మెంట్లలో చిన్న పెద్దలు కలిసి హోలీ సంబరాలు నిర్వహించుకున్నారు. రంగుల కేలి హోలీ సంబరాలు కరీంనగర్లో వైభవపేతంగా జరిగాయి. చిన్న పెద్ద తేడా లేకుండా రంగుల్లో మునిగి తేలారు. రంగులతో పాటు వాటర్తో హోలీ ఆడారు. కరీంనగర్ తిరుమల నగర్లోని వాసవి అపార్ట్మెంట్లో చిన్న పిల్లలు పెద్దలు హోలీ వేడుకలు కరీంనగర్ తిరుమల నగర్లోని వాసవి అపార్ట్మెంట్లో చిన్న పిల్లలు పెద్దలు హోలీ వేడుకలు కన్నుల పండుగలా జరుపుకున్నారు. రంగులు పరస్పరం పూసుకోవడంతో పాటు వాటర్తో సంబరాలు నిర్వహించారు. డీజే సౌండ్లతో నృత్యాలు చేశారు. ఈ నెల 19న జరగనున్న యువజన ఉత్సవాలకు సంబంధించి NYK ముద్రించిన వాల్ పోస్టర్లను కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రారంభించారు. భారత ప్రభుత్వం క్రీడలు మరియు యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్రం సంఘటితన్ ఆదేశాల మేరకు నెహ్రూ యువ కేంద్రం కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో మార్చి 19, 2025న నిర్వహిస్తున్న జిల్లా స్థాయి యువ ఉత్సవ్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ జిల్లా స్థాయి యువ ఉత్సవ్లో జిల్లాలోని యువతి యువకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ యువ ఉత్సవ్ కార్యక్రమంలో భాగంగా కవిత్వం, చిత్రలేఖనం, డిక్లమేషన్, మొబైల్ ఫోటోగ్రఫీ, సైన్స్ మేళా, ఇండివిజువల్ మరియు గ్రూప్స్, కల్చరల్ డాన్స్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, కావున జిల్లాలోని యువతి యువకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ కోరారు. కరీంనగర్లో బీఆర్ఎస్ నాయకులు చేపట్టిన ఆందోళన స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ నిరసిస్తూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. బీఆర్ఎస్ ఆందోళన కరీంనగర్లో స్వల్ప ఉద్రిక్తతకు దారితీయగా పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు కరీంనగర్లో బీఆర్ఎస్ శాఖ తెలంగాణ చౌక్లో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహన కార్యక్రమం చేపట్టింది. దిష్టిబొమ్మ దహనాన్ని పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. బీఆర్ఎస్ నేతల చేతుల్లోంచి దిష్టిబొమ్మను పోలీసులు లాగేందుకు ప్రయత్నించగా ఇరు వర్గాల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. ఎట్టకేలకు పోలీసులు దిష్టిబొమ్మను లాక్కొని అరెస్ట్ చేసి వాహనంలో తరలించారు. ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్ ప్రజాస్వామ్య విరుద్ధమని నేతలు తెలిపారు. ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయకుండా అడ్డుకున్న పోలీసుల తీరుపై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పదే పదే అడ్డు తగులుతూ ఆయన యొక్క ప్రసంగానికి ఆటంకం కలిగించడం, కావాలని అడ్డుపడడం,
సభను ఒక ఉద్రిక్త వాతావరణంలోకి నెట్టివేయడం, దాని ద్వారా సభలో గందరగోళం జరిగేటువంటి పరిస్థితిని సృష్టించడం. కరీంనగర్ నగరంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దానం చేసి ఈ ప్రభుత్వ యొక్క మొండి వైఖరి నశించాలని చెప్పేసి ఇక్కడ పెద్ద ఎత్తున దిష్టిబొమ్మ దానం చేసి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగడదామని ఇక్కడికి వస్తే మినిమం ఒక పౌరునికి ఏం చేస్తున్నారు ప్రభుత్వ వైఖరిని ఎండగొట్టాలని చెప్పేసి ఒక చిన్న కార్యక్రమం కూడా చేసుకోకుండా గతంలో ఎన్నడూ లేని విధంగా 50 మంది పోలీసులను పెట్టి ఇక్కడ మా కార్యకర్తలందరి పైన కూడా దాడి చేయడం జరిగింది. ఈ పోలీసుల నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డి 39 సార్లు ఢిల్లీకి వెళ్లి మీడియా ముందు సెల్ఫ్ డబ్బా కొట్టుకునుడు తప్ప ఢిల్లీ నుండి ₹1 కూడా తేలేకపోయారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రేవంత్ రెడ్డి తీరు గల్లీలో హోదాను మర్చి తిట్లు, ఢిల్లీలో చిట్చాట్లు అన్నట్లుగా ఉందని, ఆయన కాలు గడప దాటదు కానీ ఢిల్లీలో మాత్రం కోటలు దాటుతాయని కేటీఆర్ సెటర్ వేశారు. ఈ మేరకు ఇవాళ కేటీఆర్ ట్వీట్ చేశారు. నీళ్లు లేక పంటలు ఎండి పొలాలు వీడువారి అన్నదాతలు అరిగోసపడుతుంటే కనీసం సాగునీళ్లపై సమీక్ష లేకుండా ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నాడంటూ రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. రాహుల్ గాంధీతోని సంబంధాల గురించి తెలంగాణకు ఏమవసరం, మీ మధ్య సంబంధం ఉంటే మాకేంటి, ఊడితే మాకేంటి, తెలంగాణకు ఒరిగేదేంటి అని ప్రశ్నించారు. గ్రామాన గల్లీల్లో మీకు ఓటేసి మోసపోయామని జనం చీవాట్లు పెడుతుంటే చీమ కుట్టినట్లు కూడా లేని నువ్వు ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నావంటూ విమర్శించారు. మొహం బాగోలేక అద్దం పగలగొట్టినట్లు, ఆడలేక పాతగజ్జలు అన్నట్లు హామీల అమలు చేతకాక గాలి మాటలు గబ్బుకూతలు కూస్తున్నారని జాగో తెలంగాణ జాగో అంటూ ట్వీట్లో పేర్కొన్నారు. తెలంగాణలో గ్రూప్ 3 ఫలితాలు విడుదలయ్యాయి. గతేడాది నవంబర్లో జరిగిన ఈ పరీక్షలు రాసిన అభ్యర్థుల మార్కులతో పాటు జనరల్ ర్యాంకుల జాబితాను టీజీపీఎస్సీ శుక్రవారం మధ్యాహ్నం ప్రకటించింది. అలాగే గ్రూప్ 3 పరీక్ష తుదికి మాస్టర్ క్వశ్చన్ పేపర్లతో పాటు ఓఎంఆర్ షీట్లను డౌన్లోడ్ కోసం అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. రాష్ట్రంలో 1365 గ్రూప్ 3 ఉద్యోగాలకు 5,36,400 మంది దరఖాస్తు చేసుకోగా గతేడాది నవంబర్ 17, 18 తేదీల్లో 3 పేపర్లుగా జరిగిన ఈ పరీక్షలకు కేవలం 50.24% మంది మాత్రమే హాజరయ్యారు. ఇటీవల ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 10, 11 తేదీల్లో గ్రూప్ 1, గ్రూప్ 2 ఫలితాలను టీజీపీఎస్సీ తాజాగా గ్రూప్ 3 ఫలితాలను విడుదల చేసింది. అలాగే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు నిర్వహించిన పరీక్షల తుది ఫలితాలను మార్చి 17న, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉద్యోగ పరీక్ష తుది ఫలితాలను మార్చి 19న ప్రకటించనున్నారు. నిజామాబాద్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో లాకప్ డెత్ జరిగింది. పోలీసుల చిత్రహింసలతో కస్టడీలో ఉన్న గల్ఫ్ ఏజెంట్ సంపత్ అనే వ్యక్తి మృతి చెందినట్లు తెలిసింది. పెద్దపల్లి జిల్లాకు చెందిన సంపత్ అనే గల్ఫ్ ఏజెంట్ ను విచారణకు 1 టౌన్ పోలీసులు తీసుకొచ్చారు. విచారిస్తున్న సమయంలో సంపత్ కుప్ప కూలిపోవడంతో హుటాహుటిన పోలీసులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే సంపత్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆసుపత్రి బయట మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. పోలీసులు కొట్టడం వల్లే సంపత్ మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. సంపత్ మృతదేహంతో నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందు ధర్నా చేశారు. తమకు న్యాయం జరిగేంత వరకు శవాన్ని తీసేది లేదని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సంపత్ కొందరిని దుబాయ్ దేశం పంపాడు. అయితే అక్కడ పనిలేక వారు తిరిగి రావడంతో వారు సంపత్పై పోలీస్ కేసు నమోదు చేశారు. నిజామాబాద్ నగరంలోని జీటీపీఎల్ K6 సామా బ్రాడ్బ్యాండ్ కార్యాలయంలో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించుకున్నారు. నిజామాబాద్ నగరంలో జీటీపీఎల్ K6 సామా బ్రాడ్బ్యాండ్ స్టార్ కమ్యూనికేషన్ సిబ్బంది అంతా కలిసి హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఒకరినొకరు రంగులు పూసుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. డీజే సౌండ్ సిస్టమ్ పెట్టుకుని రంగులు చల్లుకుంటూ నృత్యాలు చేస్తూ హోలీ వేడుకలు జరుపుకున్నారు. పసుపు రైతులకు మేలైన రకాల సాగు చేసే విధంగా అవగాహన కల్పించేందుకు కృషి చేస్తామని జాతీయ పసుపు బోర్డు కార్యదర్శి ఐఏఎస్ అధికారిని భవానీశ్రీ తెలిపారు. నిజామాబాద్ నగరంలోని R&B గెస్ట్ హౌస్ కు వచ్చిన ఐఏఎస్ అధికారిని పసుపు బోర్డు జాతీయ కార్యదర్శి భవానీశ్రీ మరియు రాష్ట్ర ఉద్యాన శాఖ అధికారుల సంఘం అధ్యక్షులు చక్రపాణి, కార్యదర్శి నర్సయ్యలను నిజామాబాద్ జిల్లా FPO అధ్యక్షులు భోజారెడ్డి, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, సభ్యులు భూమేష్, గోపీలు కలిశారు. ఈ సందర్భంగా ఐఏఎస్ అధికారి భవానీశ్రీని FPO సభ్యులు కలిసి శాలువతో సత్కరించారు. అనంతరం పసుపు రైతుల సమస్యలు, మార్కెటింగ్ విధానాల గురించి అడిగి భవానీశ్రీ తెలుసుకున్నారు. భవిష్యత్తులో రైతులకు మేలైన పసుపు పంట రకాలు సాగు చేసి అధిక దిగుబడులు పొందే విధంగా చైతన్యపరిచేందుకు తమ వంతు కృషి చేస్తామని భవానీశ్రీ తెలిపారు. అంతకుముందు రిటైర్డ్ అధికారులు ఐఏఎస్ భవానీశ్రీని మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై నిన్న స్పీకర్ సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. దీనిపై బీఆర్ఎస్ నాయకులు ఘాటుగా స్పందిస్తున్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎక్స్ వేదికగా ఇవాళ ఆసక్తికర ట్వీట్ చేశారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఓర్పు లేని వాళ్లు మార్పు ఎలా తెస్తారు అని ఆమె ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై గొంతెత్తి ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపితే సభ నుంచి బహిష్కరిస్తారా? ప్రజా సమస్యలను శాసనసభలో కూడా లేవనెత్తనివ్వరా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డికి ఇంత అసహనం పనికిరాదని, అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా ప్రజల దృష్టిని మళ్లించడానికే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేసినట్లు స్పష్టమవుతోందని అభిప్రాయపడ్డారు. తక్షణమే జగదీష్ రెడ్డిని సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ డీఎస్పీ మెడికో విద్యార్థులకు అవగాహన కల్పించారు. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ డీఎస్పీ రంగారెడ్డి ఆధ్వర్యంలో మెడికో విద్యార్థులకు సైబర్ క్రైమ్ నేరాలపై అవగాహన కల్పించారు. జిల్లా కేంద్రంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో మెడికో విద్యార్థులకు సైబర్ నేరాలు, వాటి నియంత్రణపై జగిత్యాల సైబర్ క్రైమ్ ఎస్ఐ కృష్ణగౌడ్ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ ప్రిన్సిపల్ సిహెచ్ఎం సునీల్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బాలసదనం చిన్నారులతో కలిసి జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ హోలీ సంబరాలు నిర్వహించారు. బాలసదనం చిన్నారులతో జగిత్యాల జిల్లా కలెక్టర్ మరియు అడిషనల్ కలెక్టర్ హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలసదనం చిన్నారులతో జిల్లా కలెక్టర్ క్యాంప్ ఆఫీస్లో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మరియు అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత హోలీ సంబరాలను నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులు కలెక్టర్లకు మరియు జిల్లా యంత్రాంగానికి రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు తెలపగా పిల్లలకు మిఠాయిలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి డాక్టర్ బి నరేష్, జిల్లా బాలల పరిరక్షణ అధికారి హరీష్, బాలసదనం ఉద్యోగులు మమత మరియు ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి నెలలోనే గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. తెలంగాణలో సాధారణం కన్నా 3.3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయని, ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి తెలిపారు. రానున్న 2 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఆదిలాబాద్, కుమ్రం భీం, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో ఎండ తీవ్రతతో పాటు వడగాలుల ప్రభావం అధికంగా ఉంటుందన్నారు. ఈ జిల్లాల్లో ఇప్పటికే ఎల్లో హెచ్చరికలు జారీ చేశామన్నారు. శనివారం గరిష్ట ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉన్నందున మరో 7 జిల్లాల్లోనూ శనివారం నుంచి ఎల్లో హెచ్చరికలు అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో 39 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారి తెలిపారు. కదులుతున్న రైలును ఎక్కుతూ కింద పడిన వ్యక్తిని అక్కడే ఉన్న రైల్వే సిబ్బంది కాపాడిన ఘటన యాదాద్రి జిల్లా భువనగిరి రైల్వే స్టేషన్లో చోటు చేసుకుంది. బాజిరెడ్డి జగదీష్ అనే వ్యక్తి తన కూతురు మిత్రుడితో కలిసి భువనగిరి నుండి నిజామాబాద్ వెళ్లడానికి గురువారం రాత్రి రైల్వే స్టేషన్కి వచ్చారు. కదులుతున్న రైలు ఎక్కడానికి ప్రయత్నించిన జగదీష్ పట్టు తప్పి కింద పడిపోయారు. ఇది గమనించిన రైల్వే కానిస్టేబుల్ బాలాజీ వెంటనే స్పందించి జగదీష్ను బయటకు లాగారు. దీంతో అతడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. నిర్మల్ జిల్లా పోలీసు శాఖలో నేర పరిశోధనలో విశేష సేవలందించిన హంటర్ జాగిలం మృతి పట్ల జిల్లా ఎస్పీ సంతాపం తెలిపారు. బెల్జియం మలినోస్ జాతికి చెందిన హంటర్ 2022లో జన్మించింది. కేనైన్ ట్రైనింగ్ సెంటర్ మోయినాబాద్లో 8 నెలల శిక్షణ పూర్తి చేసుకుంది. శిక్షణ కాలంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన హంటర్ నిర్మల్ జిల్లా పోలీసు శాఖలో విధులు నిర్వర్తించింది. పలు నేరాల పరిశోధనలో విశేషమైన సేవలందించిన హంటర్ గురువారం రోజు అనారోగ్యంతో మృతి చెందింది. జిల్లా ఎస్పీ జానకి షర్మిల హంటర్ పార్థివ దేహంపై పుష్పగుచ్చం ఉంచి సంతాపాన్ని తెలిపారు. 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం పోలీసుల అంచనాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. హంటర్ చేసిన సేవలు చిరస్మరణీయమని జిల్లాలోని పోలీసు శాఖలో హంటర్ లేని వెలితిని పూడ్చలేదని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ క్రీడా పోటీలకు జగిత్యాల పట్టణంలోని జ్యోతి హైస్కూల్లో ఐఐటి అకాడమీ విద్యార్థులు ఎంపికయ్యారు. జగిత్యాల పట్టణంలోని జ్యోతి హైస్కూల్ ఐఐటి అకాడమీకి చెందిన 8వ తరగతి విద్యార్థులు వి మైత్రి, ఆర్ శ్రీహర్ష అక్టోబర్ 10, 2024 పెద్దపల్లిలో నిర్వహించిన జోనల్ స్థాయి SGF U14 ఫుట్బాల్ పోటీల్లో పాల్గొని ఈ నెల 14 నుండి 16 వరకు డాక్టర్ బాలకృష్ణయ్య క్రీడా ప్రాంగణం వనపర్తిలో జరిగే రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపిక కావడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ బియ్యాల హరిచరణ్ రావు విద్యార్థులను అభినందించి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ చూపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్స్ బియ్యాల హరిచరణ్ రావు, శ్రీధర్ రావు, మౌనికారావు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ను శ్రీనిధి ఒలింపియాడ్ హైస్కూల్ విద్యార్థులు సందర్శించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ను సందర్శించారు శ్రీనిధి ఒలింపియాడ్ హైస్కూల్ విద్యార్థులు. ఈ సందర్భంగా పట్టణంలోని అరవింద్ నగర్కు చెందిన శ్రీనిధి స్కూల్ విద్యార్థులకు ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్ రోడ్డు దాటేటప్పుడు పాటించాల్సిన ట్రాఫిక్ రూల్స్, హెల్మెట్ వాడకం తదితర నియమ నిబంధనలపై అవగాహన కల్పించారు. తమ పేరెంట్స్ ఖచ్చితంగా హెల్మెట్ వాడేలా, సీట్ బెల్ట్ పెట్టుకునేలా చూసే బాధ్యత మీపై ఉందని సూచించారు. జిల్లా పోలీసులు ట్రాఫిక్ రూల్స్పై షార్ట్ ఫిల్మ్ను ప్రొజెక్టర్పై వీక్షించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. హైదరాబాద్లో మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి హోలీ వేడుకల్లో చేసిన మాస్ డాన్స్ అందరినీ ఆకట్టుకుంటోంది. హైదరాబాద్ బోయినపల్లిలో తన నివాసం వద్ద హోలీ సందర్భంగా డాన్స్ చేస్తూ మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి
ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి అలరించారు. తోటి కార్యకర్తలు కూడా ఎమ్మెల్యేతో కలిసి స్టెప్పులు వేశారు. తిరుమలలో తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను పట్టించుకోవడం లేదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను పట్టించుకోవడం లేదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. శుక్రవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 294 మంది ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలకు టీటీడీ అనుమతి ఇచ్చేదని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు కేవలం ఏపీ ప్రజాప్రతినిధుల సిఫార్సులను మాత్రమే టీటీడీ పరిగణలోకి తీసుకుంటుందని, ఇది చాలా బాధాకరమైన విషయమని, దీనిపై టీటీడీ మరోసారి ఆలోచన చేయాలన్నారు. తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు, ఎంపీలు పంపిస్తున్నటువంటి లెటర్లని ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి హానర్ చేస్తామని చెప్పి బోర్డులో ఒక తీర్మానం చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 294 మంది ఎమ్మెల్యేలు సిఫార్సు చేస్తే ఆ రోజు తిరుమలలో పైన అకామిడేషన్ ఉంది, దర్శనానికి బ్రేక్ దర్శనం ఇవ్వడానికి అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో ₹1 లీటర్ పెట్రోల్ ఇవ్వడంతో వాహనదారులు ఎగబడ్డారు. వివరాలేంటో చూద్దాం. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో పెట్రోల్ బంక్ వద్ద వాహనదారులు బారులు తీరారు. ₹1 లీటర్ పెట్రోల్ అంటూ కొత్తగా ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టిన సందర్భంగా సబ్స్క్రైబ్ చేసుకున్న 100 మందికి ₹1 లీటర్ పెట్రోల్ ఆఫర్ ఇచ్చిన యూట్యూబర్ మొదట సబ్స్క్రైబ్ చేసుకున్న 100 మందికి ₹1 లీటర్ పెట్రోల్ పోయించారు. మెట్పల్లిలో తడి పొడి చెత్తలపై హైస్కూల్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని మున్సిపల్ కమిషనర్ టి మోహన్ ఆదేశాల మేరకు 13వ వార్డులో ఉన్న నిఖిల్ భారత్ కాన్వెంట్ హై స్కూల్లో తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్త గురించి అవగాహన కల్పిస్తూ చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందించాలని, మీ తల్లిదండ్రులకు విన్నవించాలని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ మోహన్ మాట్లాడుతూ పారిశుద్ధ్యం, పరిశుభ్రత, స్వచ్ఛత కోసం మా సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారని, క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్యలుంటే ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని ఆయన అన్నారు. పురపాలక ద్వారా మేము అందిస్తున్న సేవలపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు స్వచ్ఛ సర్వేక్షణ్ 2024 సర్వే ప్రారంభమైందని, ప్రజలందరూ మెట్పల్లి మున్సిపాలిటీ చేసే పారిశుద్ధ్య పనులను ఫీడ్బ్యాక్ అనగా మీ మొబైల్ ఫోన్ నుండి QR కోడ్ ఉపయోగించి అభిప్రాయాన్ని తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ రత్నాకర్, హెల్త్ అసిస్టెంట్ ప్రవీణ్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ విష్ణు, ముజీబ్, ప్రిన్సిపల్ మహర్షి, ఋషి, అశోక్, నరేష్, నర్సయ్య, స్టూడెంట్, అధ్యాపక బృందం పాల్గొన్నారు. అన్నం ఏదైనా వేస్ట్ అవుతుంది, కూర ఏదైనా వేస్ట్ అవుతుంది, అవన్నీ ఏం చేయాలంటే ఇవి వేస్ట్ చేయాలి. దాంతో పాటు ఇంట్లో చెట్లు ఉంటాయి, చెట్ల నుంచి ఆకులు కింద రాలుతాయి. ఆ ఆకులు రాస్తే అవి కూడా మెంటాయి, తర్వాత మనకు ఫర్టిలైజర్ తయారవుతాయి కాబట్టి వాటిని కూడా వెట్ వేస్ట్ లోపల వేయాలి. తర్వాత హజార్డస్ వేస్ట్ ఉంది, డేంజరస్ వేస్ట్. దాంట్లో ఏం వేస్తామంటే ఇప్పుడు పగిలిపోయిన ఏవైనా గాజు ముక్కలు ఉండదు, తెచ్చేది సార్ చెప్పింది ఇందాక, క్లీన్ గా ఉంచుకోవాలి. అన్ని పరిసరాలు అనేటివి క్లీన్ గా ఉంచుకున్నప్పుడు మనకు బ్యాక్టీరియాలు, వైరస్లు ఏవి ఫామ్ కావు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అంబరాన్నంటిన హోలీ సంబరాలు. చిన్న పెద్ద తేడా లేకుండా రంగులు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్న ప్రజలు. కరీంనగర్ జిల్లాలో క్యాడర్తో కలిసి ఘనంగా హోలీ సంబరాలు జరుపుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్. రాష్ట్ర ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో తడి చెత్త, పొడి చెత్తపై ప్రజలకు అవగాహన కల్పించిన మున్సిపల్ కమిషనర్ మోహన్. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో ₹1 లీటరు పెట్రోలు ఎగబడి కొనుగోలు చేసిన వాహనదారులు. కొత్త యూట్యూబ్ ఛానల్ ఓపెనింగ్ సందర్భంగా ఆఫర్. జిల్లా యువజన ఉత్సవ్ పోస్టర్ను ఆవిష్కరించిన కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.